పెద్దూరే కొండ అనకొండ అనకొండ కొండ కాదు అనకొండ. ఆ కొండ బాబోయ్ మామూలు కొండ కాదు, అనకొండ కన్నా ప్రమాదం. అనకొండ కన్నా ప్రమాదం, భయంకరమైన కొండ. కింద పడితే ఇంక అంతే సంగతి. కొండ దొరుకుడు వచ్చినాయి కిందకి. ఇంకా ఏసీ కృప వల్ల క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాం. దేవుడి మహాకృప. మీ అందరికీ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి మంగళవారం వెళ్ళే ఆరాధన పెట్టడానికి 2-3 కొండలు దాటి ముందుకు వెళ్ళాల్సిన ప్రాంతం ప్రతి వారం వెళ్ళడం జరుగుతుంది. తిమోతి అయ్య గారు నేను కలిసి ఆ ప్రాంతంలోకి వెళ్ళడం జరుగుతుంది. నిజంగా చూడండి, ఇద్దరు కూడా నడవలేని పరిస్థితిలో, అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాలి తప్ప ఇద్దరు కూడా పక్క నడవలేరు. ఎందుకనంటే అంత గుబురుగా అడివంతా కూడా మీదకు వచ్చేసి ఉంటుంది రోడ్డు దారి. కానీ ఇప్పుడు దేవుని కృపను బట్టి ఇదంతా కూడా చెక్కేయడం జరిగింది. చూడండి, ఒక్కసారి మేము ఆశ్చర్యపోయాం. దేవుని కృపను బట్టి దేవుడు చేసిన కార్యం ఇదే ఒక మంచి రహదారిగా మారిపోయింది. ఈ దారే రహదారిగా మారిపోయింది అంటే రాబోతున్న రోజుల్లో ఇక్కడ రోడ్డు పడదా? ఖచ్చితంగా పడిద్ది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. రోడ్లు లేకపోయినా, వాగులు అడ్డొచ్చినా, కాలువలున్నా, కొండలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దేవుని పనికి అడ్డొస్తే అవన్నీ కూడా తీసేస్తాడు దేవుడు యేసునామములో. కాబట్టి ప్రార్థన చేయండి. ఈ ప్రాంతం చాలా చెక్కబడింది. దేవుని కృపను బట్టి మాకు నడవడానికి చాలా ఫ్రీ అయిపోయింది. రాబోతున్న రోజుల్లో ఒక మంచి రోడ్డు పడే విధంగా కార్లు, బైకులు అన్నీ కూడా వెళ్ళిపోయేంత స్థాయిలో ఈ గ్రామం అభివృద్ధికరంగా మార్చబడే విధంగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్. ఈ వర్షంలోనే మరి వెళ్ళాలి, తప్పదు కదా. ప్రార్థన చేయండి మా అందరి కోసం. తిమోతి గారు గెటప్ తీసారా? చూస్తున్నారు కదా, వర్షం వచ్చినా కూడా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ వర్ష చల్లదనానికి అడవిలో నుంచి ఈ బయటికి కొన్ని పాములు కానీ, కొంచెం పురుగులు కానీ, జంతువులు కొంచెం బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి మేము అనుకున్న ప్లేస్కి అతి త్వరగా వెళ్ళాలి. వర్షం వస్తుంది కానీ కంటిన్యూస్గా నడవడం అంటే చాలా కష్టమే. ఈ ప్రాంతంలో కాసేపు ఆగి కాసేపు కూర్చొని వెళ్ళాల్సిన పరిస్థితి. ప్రార్థన చేయండి. ఈ ప్రాంతంలో ఆరాధన పెట్టడానికి మేము వెళ్తున్నాం. ఆ ఆరాధన నిమిత్తం, అలాగే ఈ ప్రాంతం కాకోకుండా ఆ ప్రాంతం కంటే ఇంకా పై ప్రాంతం, ఆ ప్రాంతంలో మేము స్వార్థ చేయడానికి వెళ్తున్నాం. అంటే ప్రతి వారం నడిచేదానికంటే ఇప్పుడు డబుల్. కాబట్టి ప్రార్థన చేయడం ఆశ అయితే ఉంది. ప్రభువే తన చేయిని చాపి మమ్మల్ని పట్టుకుని పైకి తీసుకెళ్లే విధంగా, ఆయన హస్తం మాకు తోడుగా ఉండే విధంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ బాబుని చూశారు కదా, నిజంగా ఇక్కడ ఉన్న పిల్లలు వెళ్ళగానే అందరూ మా దగ్గరికి వచ్చి, అంటే ఏదో ఒక చాక్లెట్, బిస్కెట్ ఇస్తారేమో అంటే వాళ్ళని చూడంగానే నిజంగా వాళ్ళంతా దైనికమైన పరిస్థితుల్లో అవును, మీరు కూడా చేసుకోవాలి, ప్రార్థన రావాలి. మీరు కూడా ఇక్కడ పెట్టమంటారు లేదు ప్రార్థన? రావాలి మామగారు.
ప్రభుని తెలుసుకోవాలి. ఈ వయసులో నువ్వు ముసలిదానివైనా ఏసై ఇప్పుడని తెలుసుకోవాలి. తెలుసా? ఏసయ్య మన కోసమే కదా ఆయన రక్తం కాచాడు. నరకానికి వెళ్ళకూడదు. ఏసై నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం. అర్థమైంది? మన పాపాలు క్షమించబడతాయి. ఏసై ఆడిచిందేనా? మునుపడిచ్చారు నీకు. ఏసై నేను ఎంత ప్రేమిస్తున్నాడో. అదే ఏసై నేను ఎంతో ప్రేమిస్తున్నాడు. నవ్వుతున్నావు ప్రేమట్టు నవ్వు. ఎందుకు లేదు అలా అనుకోకూడదు. ఎక్కడికి వెళ్ళలేమంటున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళక్కలేదు, ఇక్కడే ఉండి చాలు. అర్థమైందా? నువ్వే చేయాలా? పండుగలు చేతికి తర్వాత ముందు వేసే నమ్ముకో. నీకు ఓపిక ఉందని పండుగ చేయడానికి ఇప్పుడు దాకా బోర్డు చేసావు. మరి ఓపిక ఉందా? డబ్బులు ఉన్నాయా? అవును. ఇప్పుడు చేయడానికి ఓపిక ఎక్కడ ఉంది? ఇప్పుడు కానీ ఏసై నమ్ముకుంటే బాగుంటుంది. నీకు నెమ్మది ఉంటుంది. బోర్డు మంది ఉన్నారు చేసుకోండి. అది చేసుకుంటారు. నువ్వు ముసలిదాన్ని ఇప్పుడు కూడా చేస్తావు ఏంటి? ఈ పిల్ల గారు మరి ఏసుప్రభు చేసుకుంటే నమ్మితే నీకు స్వర్గం ఉంటుంది తల్లి. పాపాలు క్షమించబడతాయి. ఏసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడమ్మా. అవునా? ఏసయ్య నీ ప్రేమిస్తున్నాడు. అందుకేనమ్మా నువ్వు ప్రతి వారం పంపిస్తున్నాడు నీ దగ్గరికి. అవునా? తెలుసుకోండి తల్లి. అనుకుంటావు, అప్పుడు నమ్ముకుంటావు. అంతేనా? కనబడతాయి. అడుగు మరి కొడుకున్నప్పుడు ఏసయ్యనా కనబడండి. నేను నమ్ముకుంటాను కనబడండి. ఏసయ్య నువ్వే నిజంగా దేవుడైతే నాకు కనపడు అని అను. అయితే కనపడేస్తుంది. కనబడతాడు. కనపడితే అవన్నీ వదిలేసాయి. ఏసుప్రభు తెలుసుకోప్పటికేనమ్మా కనపడిన తర్వాత. అర్థమైందా? మామగారు నువ్వు ఎక్కడికి వెళ్ళక్కలేదు. ఇక్కడే మన ఇంటి ఇక్కడే ఏసీ నమ్ముకుంటారు. ఇంకో బోల్డ్ మంది చేస్తారు. నువ్వు లేకపోతే బోల్డ్ మంది చేస్తారు. మీ కోళ్ళు ఉంది చేస్తుంది. మీ కోళ్ళు చేస్తుంది. మీ అబ్బాయి చేస్తాడు. నేను అడుగుతాను ఇతాను. నేను అడుగుతాను. అడుగుతాను పండుగలు మీరు చేయమంటా. అదే మా అమ్మగారు ఎలా నేను ఎత్తానే. నేను అడుగుతాను. నాకు అర్థం. మీ బాలరాజు మీ అబ్బాయి బాగున్నాడు. బాలరాజు మీ కోళ్ళు బాగుంది. మరి మీ మనవరాలకి ఏం కొన్నావు బంగారం? మీ మనవరాలకి పెళ్ళికి వస్తుంది. పెళ్ళి చేయాలి నువ్వు. ఏం దాసా బంగారం? బంగారు దైవా. బంగారు మాట మాట నరకానికి వెళ్ళాలి. అగ్నిగుండానికి వెళ్ళకుండా బాగా నమ్మకుండా స్వర్గానికి వెళ్తావు. ఏసీ అందుకే ఏసీ ప్రాణం ఇచ్చి రక్తం కాచి. అర్థమైందండి? సరే ఏం పర్లేదులే. నువ్వు మనసు తలుచుకో. ఏసీ కనబడుతుంది. ఓకే మంచి. సరే ప్రార్థన చేస్తాను. సరే ప్రార్థన చేస్తాను.
మీరే దిగాలి. అయ్యారు ప్రాంతం అయిపోయింది, మరొక ప్రాంతానికి వెళ్తున్నాం. విషయం ఏంటంటే మరొక ప్రాంతానికి వెళ్ళే రూట్ మాకు తెలియదు. ఒక అంచనా ప్రకారం కొంత దూరం అదిగో ఆ కింద వరకు తల్లిగారు వచ్చి ఇలా పైకి వెళ్ళిపోండి అని అన్నారు. ఇంక అలా నడుచుకుంటా ఇదంతా పైకి ఎక్కుతాం. దేవుడి మహాకృపను బట్టి ఎక్కడ దారి తప్పుకోకుండా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇదే విధంగా ప్రార్థన చేయండి. నేను మొత్తం అలా అడివే మధ్యలోకి ఇంకా లోతుగా వెళ్తున్నాం. ఆ ప్రాంతంలో కూడా దేవుని స్వార్థంగా ప్రకటించాం. చూడండి, తిమ్మోతి గారి దర్శనం ఏంటా దర్శనం అంటే కొన్ని మండలాల్లో ఉన్న అన్ని ఏరియాల్లో అన్ని గ్రామాల్లో నెలకు ఒక స్వార్థ పెట్టాలని వారికి అనుకున్న దర్శనం. ఆ దర్శనం మేరకే కొత్త ప్రాంతానికి వెళ్తున్నాం. ప్రార్థన చేయండి, వారికి ఉన్న దర్శనాలన్నీ కూడా క్రీస్తు నామంలో నెరవేర్చబడే విధంగా, స్వార్థ కూడా ఘనకరంగా జరిగే విధంగా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి కొండ ఎక్కుతున్నాం, కానీ ఇంకా కొండ పూర్తవలా. బాగా అలసి వచ్చి కూర్చున్నాం. విశ్వ వాటర్ కూడా అయిపోయినాయి. తిమ్మోతి. ఎంత శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా దేవుడే అలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మాదేమీ లేదు, కానీ యేసయ్యే అనాది కాల సంకల్పమును బట్టి మమ్మల్ని ఆ ప్రాంతానికి నడిపిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. చూస్తున్నారుగా, ఇప్పటికే చాలా కొండలెక్కి రెండవ ప్రాంతానికి వచ్చాం. చాలా దప్పికగా ఉంది, చాలా నీటి దప్పికగా ఉంది. తెచ్చుకున్న వాటర్ బాటిల్ అన్నీ వాటర్ అయిపోయినాయి కొండలెక్కి. కానీ ఇక్కడ ఒక నీటి ఓట తగిలింది, కానీ ఇవే తాగుతారు మీరు? మరి ఏంటో తెలియదు, కానీ నాచు మురుకున్నా ఇవే తాగుతారా? అదంతా చూసి తాగాలనిపించలేదు, ఎందుకంటే తాగితే మళ్ళీ అక్కడ అనారోగ్యం వస్తుందని. కానీ వీళ్ళు ఇదే తాగుతున్నారంట. ప్రార్థన చేయండి. వెళ్ళండి, రాత్రి జరుగుతుంది కదా. అయ్యా, నీ మాట సెలవిస్తే రోగాలు పోయాయి, నీ మాట దెయ్యాలు పారిపోయాయి, నీ మాట సెలవిస్తే బలహీనతలు పారిపోయాయి. తండ్రి, యేసు నామమున పెట్టి బాగు చేయ. యేసయ్యా, నీ శిలువలో తిన్న గాయాల ద్వారా రోగాలు స్వస్థపరిచిన దేవుడు. ఇగో నువ్వు ప్రభా, ఈ కుమార్తెలో ఉన్న బలహీనత, నీ కుమార్తెల నీరసం, నీ కుమార్తెల జ్వరం, ఏదైనా నీ కుమార్తెల ప్రతి బలహీనత నజరేయుడైన యేసు నామమున పొమ్మనా చేపిస్తాను. యేసు రక్తంలో విడుదల కలుగుని గాక, యేసు రక్తం స్వస్థ కలుగుని గాక. నీ సేవకుడిగా ప్రార్థన చేసి వెళ్తుండగా నీ బిడ్డలో ప్రతి బలహీనతను బలంగా మార్చుకుని అడుగుతున్నాను. పెద్ద కొండ అనకొండ బాబోయ్, మామూలు కొండ కాదు. అనకొండ కన్నా ప్రమాదం. కింద పడితే ఇంక అంతే సంగతి. కొండ దొలుకుంటూ వచ్చినాయి కిందకి. ఇంకా ఏసే కృప వల్ల
క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాం. దేవుడి మహాకృప.